విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగు వారికి ఆత్మగౌరవం అంటే గుర్తొచ్చేటువంటి మొదటి పేరు అన్న నందమూరి తారక రామారావు గారు. అయితే ఈ రోజు ఆయన 29వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఆయనకు తిరుగులేదని చెప్పేసి నిరూపించుకున్నారు. నిజ జీవితంలో ఆయన జీవితం అందరికీ కూడా ఒక చరిత్ర. అయితే ఇంతటి మహానుభావుడి గురించి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మరలా ఆయన ఒక చరిత్ర జ్ఞాపకం చేసుకోవాలంటే మీరేం చెబుతారు ఆయనకి సంబంధించి? ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున కానీ వర్ధంతి రోజున కానీ ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కానీ సర్వసాధారణంగా అందరూ స్మరించుకుంటారు. కానీ ఎన్టీ రామారావు గారు అలాగే చాలా మంది ప్రేమగా అన్నగారని పిలుచుకుంటారు. ఇంకా ప్రేమ ఎక్కువైపోయిన వాళ్ళు ఎన్టీ ఓడి అని పిలుచుకుంటారు. అంటే సినిమాల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఓడు కూడా ఎన్టీ ఓడి అనుకుండా అన్నగారనే పిలుచుకున్నారు. అన్ని అంటే ఆ పెద్దరికం, ఆ గౌరవం, మర్యాద ప్రజలందరూ కూడా ఓన్ చేసుకుని ఇచ్చారు. యాక్చువల్గా ఎన్టీఆర్ అంటే ఒక ఎమోషన్ అండి, భావోద్వేగ బంధం ప్రజలతో. అంటే రాజకీయాలకు అతీతంగా, అంటే ఇప్పుడు వేరే రాజకీయ పార్టీలు ఉన్న ఎన్టీ రామారావు గారి మీద వాళ్ళు ఎంతో కొంత మర్యాద, గౌరవం ఉంది. అప్పట్లో కూడా ద్వేషించే కూటమి ఉంది. రామారావు గారిని ద్వేషించారు ఏదో రూపంలో. అంటే ఆయన అంటే అకారణ ద్వేషం ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది కులపరంగా కూడా ద్వేషించారు. కానీ వాటన్నిటిని అధిగమించిన ఖ్యాతి అయింది, ఎన్నిటిని అధిగమించేసింది. అంటే ఎబో వాళ్ళు అంటారు కదా, అలాంటి వ్యక్తి అయినా ఆ పర్సనాలిటీ అలాంటిది. ఎందుకని ఇదంతా కూడా ఓవర్ నైట్ రాత్రి కొంతమంది చూడాలి బాబు చచ్చిపోవడం గట్ట వచ్చిన ఇమేజ్ కాదు అది. ఎవడో చచ్చిపోతే వచ్చి ఆ సానుభూతి ఏడు ముఖం వేసుకుని తిరిగితే వచ్చిన ఖ్యాతి కాదు అది. ఎలాంటిదంటే ఇటుక పేర్చుకున్నట్టుగా ఒక మహాసౌధం, కీర్తి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆయన. యశస్సు అంటారు దాన్ని. అలాంటిది ఆయన వ్యవసాయదారు కుటుంబంలో వచ్చాడు. కష్టం అంటే ఏంటో తెలిసినాడు, కష్టపడినవాడు, కిలోమీటర్లు నడిచేసి చదువుకొని వచ్చినాడు. పాడి వ్యవసాయదారుడికి ప్రధాన ఆదాయ వనరు పాడి. ఆ పాలు కూడా అమ్మాడు ఆయన చదువుకున్నాడు. చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడ ఆ లంచాల గించాల ఇవ్వలేక ఆయన వదులుకుని వచ్చేసాడు. సినిమాల వైపు వెళ్ళాడు. ఆయన మద్రాసు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో కూడా చాలా కష్టాలు పడ్డాడు. పట్టుదలగా వ్యవహరించాడు. సాధించే వరకు అసాధ్య సాధకుల్లాగా ఆయన సాధించాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. అదృష్టం రమ్మంత తోడైంది. దాన్ని మించిన కఠోర శ్రమ, కఠిన పరిశ్రమ, క్రమశిక్షణ, దీక్షాదక్షత, పట్టుదల, సంకల్పం ఇవన్నీ తోడైతేనే మీకు ఆ రకమైన ఒక శిల్పం వస్తుంది. కీర్తి శిల్పం అది. ఆయన సినిమాల్లో కూడా ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రలో ఎన్టీ రామారావు గారు అనేటువంటిది మర్చిపోతాం మనం. ఆ పాత్రను చూస్తాం. శ్రీకృష్ణుడిగా ఆయన వేషం వేస్తే ఖచ్చితంగా కృష్ణ భగవాన్ ఎలాగ ఉన్నాడేమో అనుకుంటాం. భీముడికి వేసినా, రావణాసురుడికి వేసినా, దుర్యోధనుడికి వేసినా ఆ పాత్ర ఔచిత్యాన్ని, అంటే ఆ పాత్ర యొక్క గుణగణాలని, ఆ క్యారెక్టర్స్ అంటారు. అంటే కొన్ని ఇప్పుడు దాన్ని రచించిన వాళ్ళు భారతంలో శ్రీకృష్ణుడి ఆ పాత్రని సృష్టించి దాన్ని రచించిన వాళ్ళు ఆ పాత్ర కొన్ని గుణగణాలని ఆపాదిస్తారు. ఆ గుణగణాలని తోటి దాన్ని నిర్మిస్తారు, ఆ పాత్రని చెక్కుతారు. అవన్నిటిని కూడా మనకి దృశ్య రూపంలో చూపించాడు ఆయనే ప్రత్యక్షమయ్యాడు. అంటే ఏ పాత్ర పోషించిన అలాగా భేషజం లేదు నటనలో ఆయనకి. అంటే నేను ఫలానా పాత్ర పోషిస్తాను, నేను కథానాయకుడిని కాబట్టి ఈ కథానాయకుడి పాత్రకి ఇలాగే ఉండాలి అన్నటువంటిది లేదు. అవిటివాడిగా చేశాడు, వెర్రివాడిగా చేశాడు, ఇలాగా రకరకాల పాత్రలు. అంటే ధనవంతుడిగా, కడు పేదవాడిగా, ఇలాంటి ఎన్ని పాత్రలు పోషించాడు ఆయన. అలాగా ఒక్కొక్క మెట్టు తీసుకొచ్చి ఆయనకి వచ్చిన బిరుదులు కూడా అలాంటివి. అంటే ఎవరో పని కట్టుకుని ఇమేజ్ బిల్డప్ చేయడానికి ఇచ్చినవి కాదు. సర్వసంగ పరిత్యాగులైన యోగులు, త్యాగులు, అలాంటి వాళ్ళు అలవోకగా నోటి నుంచి ఆపాద మస్తకం చూసి తరించిన వెంటనే అలవోకగా నోట్లోంచి అసంకల్పితంగా వచ్చిన మాటలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ అనేటువంటి ఆ వరణ బిరుదు కాదు ఆయనకి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటిది అది ఎవరో ఇచ్చిన బిరుదు కాదు. ఒక యోగి పొంగవుడు, ఒక స్వామీజీ నోట్లోంచి అలా వచ్చింది. అంటే వాక్శుద్ధి కలిగిన ఆ మాట మంత్రం అయిపోయి ఇప్పుడు ఇవాళ ఎల్లడలా తిరుగుతుంది. ఎవరైనా మాట్లాడినా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఇది నటనకు సంబంధించి ఆ శిఖరాలు ఎన్నున్నాయో ఆ శిఖరాలు చేరుకున్నాడు ఆయన. సాధారణంగా ఏం చేస్తారో
శిఖరము చేరు ఆపై నింగిని కోరు అంటారు. శిఖరాన్ని చేరుకున్న తర్వాత ఇక ఆయన జీవితానికి పరిపూర్ణత, నా నట జీవితానికి పరిపూర్ణత, ఇక రాజకీయం ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేయాలనుకున్నట్టు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. రాజకీయాల్లోకి వచ్చేది ఎలక్షన్లో పోటీ చేసి గెలిచో లేకపోతే ఓడో ఇంట్లో పడుకోలేదు ఆయన. సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు, ఒక రకంగా సామాజిక విప్లవం తీసుకొచ్చాడు. ఆయన సామాజిక విప్లవకారుడు. ఆయన సామాజిక విప్లవకారుడు. ఇలా ఎందుకు చెప్తున్నామంటే, సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు తన లక్ష్యం ముఖ్యమంత్రి లేకపోతే ఏదైనా ఉన్నత స్థాయి పదవిలో మీద ఉంటుంది రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. ఈయన మొట్టమొదటిగా ఆలోచించే కూడు గూడు గుడ్డ అనేటువంటిది అది మాట్లాడకుండా చాలా తేలిగ్గా కనిపిస్తుంది, కానీ ప్రతి మనిషికి కూడు అంటే చాలా కష్టమైన పని సత్తున్నారు చేయడానికి. గూడు, ఒక ఇల్లు ఉండాలి, ధరించిన మౌలిక సదుపాయాలు, అది మౌలిక వసతి, అది ప్రాథమిక అవసరం. దాని నుంచి మొదలు పెడితే రాజకీయ అసమానతలు, సామాజిక అసమానతలు, సాంఘిక చైతన్యం, సామాజిక చైతన్యం లేకుండా దొరల పెత్తనం, దురహంకారాలు ఇవన్నీ చూస్తూ వచ్చాడు ఆయన. వీటిని రూపుమాపాలనుకున్నాడు. సమాజంలో అణిచివేతని, ఈ ఒక రకమైన వెట్టి అంటారు దాన్ని, బానిసత్వాన్ని రూపుమాపాలనుకున్నాడు. అందుకనే దానికి ఏం చేయాలంటే, ఏ అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో రాజకీయాధికారులు తీసుకురావడమే సింపుల్. అది మొదటి అడుగు. అది ఈయన బడుగు బలహీన వర్గాల దగ్గరికి ఈ రాజకీయం ఎలా ఉండేదంటే, రామారావు గారు పార్టీ పెట్టకముందు రాజకీయం అంతా, అధికారం అంతా కూడా కొంతమంది చేతి గుప్పిట్లో ఉండి వాళ్ళే కొన్ని వర్గాల చేతిలో ఉండేది. వాళ్ళకి అధికారం లేకపోతే కొంప మునిపోయినట్టు ఫీల్ అయిపోయేవారు వాళ్ళు. అలాంటిది ఏం చేశాడంటే ఈయన రాజకీయ పార్టీ పెట్టడమే, బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వటమే కాకుండా విద్యార్థికులను తీసుకున్నాడు. వాళ్ళందరూ కూడా మొదటి బ్యాచ్ చూడండి, వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి ఉన్నారు. 90% ఇవాళగా వాటిలో కొనసాగిన వాళ్ళు ఉన్నారు రామారావు గారు తీసుకున్నారు. ఎందుకంటే ఒక సాధారణ యువకుడు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నీ విద్యార్హతలు చూసి కూడా ఇచ్చాడు ఆయన. వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, లేకపోతే వాళ్ళకి సామాజికంగా బలం ఉందా, లేకపోతే ఎవరన్నా పెత్తనం చేస్తున్నారా, లేకపోతే ఓటు బ్యాంక్ రాజకీయం ఏం చేయలేదు ఆయన. కులాల గురించి తూకమే లేదు. ఇప్పుడు కులాల గురించి లేకపోతే కులము, మతము, ప్రాంతము ఆ కార్డు అడ్డం పెట్టుకుని దద్దమ్మలకు సీట్ ఇవ్వలేదు ఆయన. అర్థమైందండి నేను చెప్పేది అది. ఇప్పుడు అక్కడ అతను ప్రతిభావంతుడు, పని చేయగలుగుతాడు, యువకుడు, విద్యావంతుడు అనుకుంటే ఆ ప్రాంతానికి సంబంధం లేని వాడికి కూడా ఇచ్చి గెలిపించాడు ఆయన పార్టీలో. ఇదండి నేను చెప్పదలుచుకున్నాను. అలాగా ఆ రాజకీయంలో అదే విప్లవం అంటే రాజకీయంలో. ఇప్పుడు సంప్రదాయ రాజకీయాలు ఏం చేస్తారు, ఈ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఓటు బ్యాంక్ లెక్కేసుకుంటారు. అలాంటి అన్నట్లే తొత్తునీళ్ళు చేసి పడేసాడు. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టారు అందరూ రాజకీయ పార్టీలు ఆ పాత పద్ధతుల్లో. అలాంటి ప్రయత్నం మరొకటి జరగాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చైతన్యం, సామాజిక విప్లవం మళ్ళీ ఇంకొకసారి జరగాలి. అయితే ఇప్పుడు అదేమైందండి, దాన్ని కూడా దుర్వినియోగపరుచుకుంటున్నాయి ఆయా వర్గాలు. అంటే ఆ కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు పడితే వాళ్ళు తయారైపోతున్నారు. వాళ్ళ బాధ్యత ఉండట్లేదు. అంటే సమాజంతో పాటు వాళ్ళు మారిపోయారు. ఇప్పుడు మొన్న చూడండి, ఒక ఆయన మాట్లాడుతున్నాడు, రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ, అమలాపురం మాజీ ఎంపీ. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మేనత్త వెళ్ళింది బైబిల్ పట్టుకుని, ఇక ఆయన మొదలెట్టాడు మళ్ళీ. అంటే ఈ రకమైన చూసేటప్పటికి వాళ్ళ మీద విశ్వాసం పోతుంది ప్రజలకి. నిజంగా అతను మంచి నాయకుడు, పోరాడి తత్వం ఉన్నవాడు. ఆ పోరాటాన్ని వృధా చేస్తున్నాడు. అతను ఆల్రెడీ బాగానే అనిపించాడు, బ్రహ్మాండంగా బాగానే సైన్ అయ్యాడు ఆయన. ఇంకా అంతగా ఆ స్టాచ్యూటరీ దాని ఆ స్థాయి దాటిపోయిన తర్వాత ఇంకా అతనికి అవకాశాలు రావు. ఎందుకంటే అతని వల్లే, అతని క్యారెక్టర్ వల్ల పోద్ది. అది దాన్ని ఏ రకంగా బిల్డప్ చేద్దామన్నా కానీ ఇలా అబాస్ ఫాలో అవుతారు తప్ప పని జరగదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఎన్టీ రామారావు గారు అలా కాదు కదా. ఆయన 83 పార్టీ పెట్టిన నాయకులు ఇచ్చిన లిస్టు చూడండి మీరు. ఎంతమంది డాక్టర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వైద్యులు, లాయర్లు, ఇంజనీర్లు, ఇలాంటి వాళ్ళందరికీ ఆయన అసలు అప్పటి వరకు కూడా నిశానీ బ్యాచ్ ఉండేవారు రాజకీయాలు చాలామంది. పొట్టకొత్త అక్షముఖ లేని వాళ్ళు ఉండేవారు. వాళ్ళు చక్రం తిప్పేవారు జిల్లా బోర్డు ప్రెసిడెంట్ల కింద, అలాగే సమితి ప్రెసిడెంట్ల కింద. చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఒక రకమైన వాతావరణం రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాడు.
ఓకే, అంటే పూర్తిగా ప్రక్షాళన చేశారు. ప్రక్షాళన చేసేట్టు కాదు. సాధారణంగా మార్పు మొదట వ్యతిరేకిస్తారు, తర్వాత విమర్శిస్తారు, చివరికి అనుసరిస్తారు. అదే జరిగింది. కానీ పాపం ఆయన ఆ వర్షంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో, సంక్షోభాలు ఎదుర్కొన్నాడో, ఆయన పదవీచ్యుతుడయ్యాడు. అప్రజాస్వామికంగా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు అప్పుడు కార్యకర్తలు బిల్డప్ లేదు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉండేవారు. రామారావు గారు పదవీచ్యుతుడైనప్పుడు 84లో. దానితో ప్రజలు అందరూ కలిపి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేసి ఆయన తిరిగి ప్రతిష్ఠించారు ముఖ్యమంత్రిగా. మొట్టమొదటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇందిరాగాంధీ గారు లాంటి ఒక ఉక్కు మహిళ, ఆవిడకి తిరిగే లేదనుకున్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీ అనంతరం ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎమర్జెన్సీ అప్పుడు ఇందిరాగాంధీ గారిని చూసిన వాళ్ళందరికీ కింద తడిచిపోయేది. కాబట్టి ఆయన ఎదిరించి మునగాళ్ళు ఎవరు ఉండేవారు కాదు దేశంలో. ఆవిడ ఓడిపోయినా మళ్ళీ తిరిగి గెలుచుకుంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక 2-3 ఏళ్ళకి ఇది జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రామారావు గారు తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా చేసిందంటే అసలు ఏ రకమైన ప్రజల నుంచి చైతన్యం ఉందో, ఒత్తిడి వచ్చిందో, ఆ చైతన్యం రావడం కారణం రామారావు గారే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తోడయ్యారు. ఆయన కార్యకర్తలు బిల్డప్ చేశాడు పార్టీకి. అంటే ఒక సైన్యాన్ని, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక విశిష్టత ఉంది. వాళ్ళు ప్రయోజనాలు ఆశించి పనిచేయరు. సామూహిక ప్రయోజనం, అంటే వ్యక్తిగత ప్రయోజనం ఎవడ ఆశించడం. అంటే ఒక 10% అలాగే ఉంటారు బోగ్గలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు వదిలేస్తే. సామూహిక ప్రయోజనం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వ్యక్తుల ప్రయోజనాలను ఆశించదు. మీరు అంత బాగా కావాల్సినడైనా, పార్టీకి కావాల్సినడైనా, అది పార్టీలో ముఖ్యుడైనా కానీ మీ ఒకరికి పని జరుగుతుందంటే చేయరాళ్ళు. ఓవరాల్గా చూస్తారు. కాబట్టి చూసుకుని చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు, వాళ్ళ మనుషులు అన్ని పిలుచుకుని ఎన్ని చేసేసుకు వచ్చేయడు. అలాగా ఓవరాల్గా చూస్తాడు. ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతాడు. మీకు అదే నిలబడద్దు. అంటే మన తాత్కాలిక మన కోపం వస్తుంది, బాధ వస్తుంది, కానీ నొప్పి వస్తుంది. కానీ అల్టిమేట్గా మరి అందుకునే ఆయన వెనకాల అంతమంది నిలబడ్డారు. అలాగే రామారావు గారు వెనకాల అంతమంది నిలబడ్డారు. ఇలాంటి ఎన్టీ రామారావు గారు ఆయన జీవితంలో అనేక అంశాల్లో ఆత్మగౌరవం అనేటువంటిది అసలు మనిషికి, మనకు ఆత్మగౌరవం అనే నినాదం ఎలాగ పాతుకుపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆరో ప్రాణంలో ఉండాల్సిందే అనేటువంటిది ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం తాలూకు పవర్ ఏంటో చూపించాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ ఎంత అవమానించేవారు రాజకీయంగా. అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనం అవమానించడం అవన్నీ అది పక్కన పెడితే అది అలాగే సహజంగా చేస్తారు. వాళ్ళు హ్యాండెడ్గా వ్యవహరిస్తారు తమిళ వాళ్ళు. అంతేకాకుండా నార్త్ వాళ్ళు ఇప్పటికీ మన మీద ఒక చిన్న చూపించి వస్తారు దక్షిణాది మీద. దానితోడు అప్పుడు అంతా ఒకే పార్టీ, ఒకే దేశం, ఒకే పార్టీ మొత్తం మడతెట్టేస్తున్న రోజులు వీళ్ళు ఏం గౌరవిస్తారు? పైకి అంతా బూట్లకి బీయచ్చు. అప్పుడు ఏంటండి, మాకుంటే అధికారం ఉంటే చాలు, మా పాలుగాళ్ళు కింద ఉండి ముఠా రాజకీయాలు, కక్షా రాజకీయాలు, ఫ్యాక్షను, ఇంటికి బియ్యం మూట ఇచ్చి మనుషుల చేత పని చేయించుకుంటాం, వాళ్ళ చేత చదువు సంధ్య లేకుండా, ఉద్యోగం ఉపాధి లేకుండా చేసేస్తే వాళ్ళు ఇళ్ళ వెనకాల పడి ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పిన చేత అదొక ప్రజాస్వామ్యంలో నియంతృత్వం వ్యవహరించారు వాళ్ళు, నియంతృత్వంగా. అవన్నీ బద్దలు కొట్టాడు, బ్రేక్ చేసాడు ఈయన. ఇలాగ ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక రకమైన కుదుపుకు గురైంది, మార్పుకి నాంది పలికింది. వాడవాడల మారుమూల ప్రాంతాల్లో కూడా అప్పటికే ఎన్టీ రామారావు గారు సినిమా నటుడిగా, ఒక కథానాయకుడిగా ప్రజల గుండెల్లో ఉంటే ఈసారి గుండెల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నిలిచిపోయాడు అక్కడ. జరిగిన ముద్ర అది. ఎందుకంటే 2 రూపాయలు గేలోబి ఇవాళ మనం ఏదో చెప్పుకుంటాం, కానీ అసలు అది ఎంత ప్రభావం చూపించిందంటే చాలామందికి అసలు అది ఇప్పుడు మనం అవమానించకూడదు. అప్పుడు బాధపడిన వాళ్ళని ఉదాహరణ అంటే తెలియని ప్రాంతాలు కొన్ని ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ఏరియాలో వాళ్ళందరికీ కూడా దేవుడిగా కనిపించాడు ఈయన. అలాగే రైతులకి కరెంటు బిల్లులు కట్టలేక పొలాలు అమ్మేసుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇప్పుడే విద్యుత్ ఇలాంటి రకరకాలు చేస్తున్నారు. అవన్నీ కాదు, రామారావు గారు ఆద్యుడి సంక్షేమం ఈ దేశంలోనే. పక్కా ఇళ్ళు కానీ, పక్కా ఇళ్ళు ఇలాంటివి ప్రతి వాళ్ళు చెప్పి ఇవే కాదండి. అసలు అధికారులు ఈయన తప్పుడు మార్గం వెళ్తున్నాడు, అధికారులు హెచ్చరిస్తే వాళ్ళ మాట నివ్వడు. అహంకారం లేదు ఎప్పుడు అక్కడ. చాలామంది ఆయన పద్ధతిగా చూపిస్తారు కానీ. అలాగే ఈయన తీసుకున్న నిర్ణయం మంచి జరుగుద్ది అనుకుంటే అది చాలా కఠినంగా ఉండి ఆవిడ చెప్పి నేను కూడా కాదు, ఎలాంటి బ్లాక్మెయిలింగ్కి లొంగి కూడా కాదు. ఇప్పుడు మద్యపాన నిషేధం చూడండి, ఒక్క కలంపూడితో లేపాడు దుబ్బాడు.
దానివల్ల ఆదాయం తగ్గిపోద్ది, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. స్మగ్లింగ్, రకరకాల మాఫియా పెరిగిపోద్ది. కానీ చేయాలనుకున్నట్టు చేసాడు, అమలు చేయలేకపోవడం, ఆచరణలో పెట్టలేకపోవడం యంత్రాంగం తప్పది, దాన్ని నియంత్రించలేకపోవడం. ఒక నాయకుడు తన నిర్ణయాన్ని మంచి నిర్ణయం అయినప్పుడు ఆ పైనుంచి కింద వరకు సహకరించాలి. ఇక ఏమీ చేయలేక చంద్రబాబు గారు చేతులు ఎత్తేసారు అప్పుడు పాపం. ఏం చేస్తారు, అందరూ కలుషితం అయిపోయినప్పుడు సరే అందులో కొంచెం మంచి మార్గం ఎంచుకున్నాడు ఆయన ఏంటండి. తర్వాత కూడా రామారావు గారు జీవితంలో చాలా విషాదం ఏంటంటే ఆ గొప్ప మనిషి ఆ తెల్ల కాగితంలో ఒక మరక, అది మనం తలుచుకోవడం అనవసరం వాళ్ళు కూడా. అయినా సరే తప్పని పరిస్థితుల్లో అదొక చీకటి అధ్యాయం. సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడుతుంది. ఎన్టీ రామారావు గారు కూడా అటువంటి గ్రహణం పట్టింది, దురదృష్టం. ఆ వ్యక్తి, ఆ మహానుభావుడు, ఆ యుగ పురుషుడు, శక పురుషుడు, యుగానికి ఒక్కడైన ఆ వ్యక్తి జీవితంలో చీకటి రోజులయ్యి ఆయన ఈరోజు 96లో జనవరి 18ని మరణించాడు. ఆయన బతుకుంటుంటే ఈ దేశ ప్రధాని అయ్యాడు. ఎందుకంటే అసలు దేశంలో ప్రధాన పక్షాలన్నింటినీ ఏకం చేసిన లీడర్ అయిన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా చేశాడు. ఆయన విపి సింగ్ని ప్రధానమంత్రి చేశాడు. దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఓడిపోబట్టి మిస్ అయ్యేది, తర్వాత ఆయన ప్రధానమంత్రి అవును. అసలు మీకు విషయం తెలుసా, మీకు బీసీ రిజర్వేషన్ మండల్ కమిషన్ తీసుకొచ్చాడు. రాజీవ్ గాంధీ గారు వాళ్ళు మండల్ కమిషన్ వాటిని అంతకుముందు మండల్ కమిషన్ సిఫార్సులు రాజీవ్ గాంధీ గారు అమలు చేయలేదు, ఈయన వచ్చి అమలు చేశాడు. తర్వాత రైతు రుణమాఫీలు కానీ, దేవిలాల్ గారు ఉప ప్రధానిగా రైతు రుణమాఫీలు ఇటువంటివన్నీ దేవిలాల్ గారు ఈయన చైర్మన్గా ఉన్న గవర్నమెంట్లో జరిగినాయండి. అప్పుడు బీజేపీ ఏం చేయదని బాబు వాళ్ళ పేరు వచ్చేస్తున్నా రథయాత్రలు పెట్టారు వాళ్ళు. అంటే రాజకీయం సహజం కదా. ఇలాగా నిలువెల్లా కాషాయం ధరించి ఈయన మతతత్వం, మతవాది కాదు, అతివాది కాదు. ఈయన వామపక్ష భావజాలము, హైందవ ధర్మ జీవన విధానం అన్ని కలగలిపిన వ్యక్తి. అంటే ఈ దేశానికి కాసిన అసలు సిసల నాయకుడు. ఆయనలో వామపక్ష భావజాలం ఏంటంటే కూడు గూడు కూడా అనేటువంటి బేసిక్ లైన్ ఏంటండి. నక్సలైట్లు నిజమైన దేశభక్తులు అనేటువంటి గట్టిగా నిర్ణయించిన వ్యక్తి ఆయన ఏంటండి. ఇన్స్టెంట్ జస్టిస్ని కోరుకున్న వ్యక్తి. అదే సమయంలో నిలువెల్లా కాషాయం ధరించి ఆయన పురాణ పురుషుల పాత్రలు పోషించి దేవదేవులు, ముక్కోటి దేవతలు మన ముందు కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసిన శకపురుషుడు. వాళ్ళ బిడ్డలందరికీ, మగవాళ్ళందరికీ కృష్ణనామోదయం, ఆడబిడ్డలందరికీ ఈశ్వరనామోదయం వచ్చేలా చూసుకుంటాం. అంత మించిన హిందువు ఎవరు ఉంటాడు? హైందవ ధర్మాన్ని, హైందవ జీవన విధానాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి. నిజ జీవితంలో కూడా అత్యంత క్రమశిక్షణ పాటించిన వ్యక్తి. అసలు అన్నిటిని మించి ఆయన జీవించిన కాలంలో మనం జీవించి ఉన్నాం అనేటువంటిది గొప్ప అదృష్టం, భాగ్యం మాకు. మీ అందరికీ తెలుసో తెలీదు, అది మేము ప్రత్యక్షంగా చూసాం. ఆయనతో అనేక అనుభవాలు, అంటే ఆయనతో పాటు రోజు కార్లు తిరగలేదు కానీ కొన్ని మధురమైన అనుభూతులు ఉన్నాయి. ఆయన రాజకీయ పార్టీ పెట్టినట్టు మేము చదువుకుంటున్నాం, అప్పుడే ఓటకు వచ్చింది. ఆయన చైతన్య రథం అధిరోహించి చెయ్యెత్తి చెయ్యకొట్టు తెలుగువాడా అనేటువంటి పాట, ఆ పాట వినపడుతూ ఉండగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట వస్తూ ఉండేది. అది వినపడిందంటే చైతన్య రథం వచ్చేస్తుందిరా అని చెప్పేసి వీధుల్లో, వాడల్లో, వాకిళ్ళు ఎక్కడున్న వాళ్ళందరూ వచ్చేసేవారు రోడ్డు మీదకి. రోడ్డు హైవే మీద వెళ్ళిపోతుంటే పొలాల్లోనూ, తోటల్లోనూ, గుట్టల్లోనూ, కొండల్లోనూ ఉన్న వాళ్ళు పశువుల కాపర్లు కూడా పరిగెత్తుకు వచ్చేవారు ఆయన కోసం. వాళ్ళ కోసం ఆగి వాళ్ళు విష్ చేసి వాళ్ళని ఎక్కువ మంది నిలబడితే వాళ్ళకు సందేశం ఇచ్చి వెళ్తూ ఉండేవాడు. మేమైతే అలాగే ఆయన పర్యటనలోనే ఆలస్యమైపోతూ ఉండి 4 గంటలు, 5 గంటలు, 10 గంటలు, ఒక రోజు ఆలస్యమైపోయిన రోజులు ఉన్నాయి. మేము ఆగలేక మా రాజమండ్రి ప్రాంతానికి వస్తే ఆయన వైజాగ్ వైపు నుంచి వస్తున్నాడు అనుకోండి, అన్నవరం దాకా ఎదురెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా ఆగలేక మళ్ళీ ఎదురెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు ఆయనతో పాటు. అలాగే ఆయన రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగుతున్నాడు, గొల్లగట్ల గోదావరి 5 గంటలకు అలా వస్తుంది. ఆ టైంకి స్టేషన్కి వెళ్ళాము. అప్పటికే స్టేషన్ పరిసరాలన్నీ కూడా అసలు జనాల క్రౌడ్ పుల్లర్, అంటే మొట్టమొదటి క్రౌడ్ పుల్లర్ అనిపించవచ్చు నాకు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే అసలు ఆ జనం ఏంటా అనిపించింది, ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ జనం అనిపించింది. ఆ రోజుల్లోనే 93లో రాజమండ్రిలో
ప్రజా సదస్సు జరిగింది ఎన్నికలకు ముందు, 94 ఎన్నికలకు ముందు. ఉత్తరాంధ్ర ప్రాంతం, ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర 5 జిల్లాలకు సరిపడగా ఒక పెద్ద సభ పెట్టారు. రాజమండ్రి అనేటువంటిది కంప్లీట్ టైట్ ప్యాక్ అయిపోయింది. చిన్న చిన్న సందులు కూడా ఈ టైట్ అయిపోయినాయండి. అప్పటికి ఇన్ని కార్లు, మోటార్ సైకిళ్ళు ఏమి లేవు. ఉత్తి జనం నడుస్తూ ఉన్న జనమే. ఒక మాకు పుష్కరాలు, కుంభమేళ 2-3 ఇలాంటివన్నీ ఒకేసారి వచ్చినట్టు అయిపోయింది అక్కడ. అసలు ఒక అద్భుతమైన అనుభవం అండి ఆయనతోటి. నేను ఒక చిన్న విచిత్రమైన సంఘటన చెప్పాలి. 87 ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ఒక రక్షిత మంచినీటి పథకం ఒక ట్యాంకర్ ఏదో ఆ పథకాన్ని ఓపెన్ చేయడానికి ఆయనకి షెడ్యూల్ ఉంది. ఆయన రాజమండ్రి నుంచి ఇలా రాజనగరం మీద నుంచి రంగంపేట వెళ్ళాలి, కాకినాడ రూట్లో ఉంటుందన్నమాట. మాదేమో రాజనగరం నుంచి ఇలా వెనక్కి ఉంటుంది మా ఊరు గ్రామం, మన ఆంధ్రాడ. అప్పటికి మన సాధారణంగా నా పల్లెటూరులో పరిస్థితి ఏంటంటప్పుడు శుభ్రంగా 10:30 ఆ టైం 10 గంటలకి శుభ్రంగా ఎక్కేస్తారు పొద్దున్న లంచ్. ఎక్కేసి 1 గంట 2 గంటలు పడుకుంటారు. ఖాళీగా ఉన్నవాడు ఏదైనా పని ఉన్నవాడు పనిలో పోతారు. నేను అప్పుడు కాలేజీ అయిపోయింది, ఎందుకో నేను ఖాళీగా ఉన్నాను. అప్పుడు భోంచేసేసి మా ఇంట్లో మా నాన్నగారు మా అమ్మగారు కూడా లేరు, నేను ఒక్కడే ఉన్నాను. మా బంగళాలో మధ్యలో గది ఉంటుంది, అటు ఇటు తలుపులు తీసుకుంటే గాలి వేస్తూ ఉంటుంది. మా దొడ్డి అది అవతల కాలనీ ఉంటుంది. అది మా చింతాతయ్య గారి పొలమే, కాలనీకి పోయింది. మాకు అలా తలుపు తీసుకుంటే కనపడుతూ ఉంటుంది అదంతా. అలా బోర్లా పడుకుని చూస్తున్నాను మామూలుగా. సడన్గా ఒక కాషాయాంబరదారి, ఒక కాషాయం బట్టలు ధరించిన అతను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవడో పటేస్గడ్ ఇంట్రామరావు గారు వేషం వేసాడు. పటేస్గడ్లు వేస్తారు కదా వేషాలు, రామరావు వేషాలు, దేవుడి వేషాలు, రాక్షసుల వేషాలు, రకరకాల వేషాలు వేసుకుని ఊళ్ళో తిరుగుతారు. అభిమానులుగా కాదండి, పకట వేషగాలని వస్తారు వాళ్ళు. శక్తి వేషం, ఆ వేషం, ఈ వేషం, రోజుకో రకం వేషం వేసి ఊళ్ళో తిరుగుతారు. అలాగే ఎవడన్నా వచ్చాడేమో అనుకుంటున్నాను నేను. అసలు అబ్బాయి ఉన్నాడు ఇంట్రామరావులాగా అనుకుంటున్నాను నేను. అనుకునేటప్పటికి అప్పుడు వెనకాల కొంచెం జనాలు చప్పుడు, ఆయన కూడా పరిగెత్తుకొస్తున్నారు. చాలా గ్యాప్, ఆయన ఒక్కడే వచ్చాడు ముందు, తర్వాత జనాలు పరిగెత్తుకొస్తున్నారు. నేను కాబట్టి నిండి సర్దుకుని నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్, అదే వాటర్ ట్యాంక్ కట్టారన్నమాట ఊళ్ళో మంచినీళ్ళ కోసం. ఆ కుళాయి దగ్గర దిమ్మలాంటి కడతారు కదా బిందులు పెట్టుకోవడానికి, అందులో కూర్చున్నాడు. వెళ్ళి కరెక్ట్గా నేను వెళ్ళిపోయిన దగ్గరికి. అక్కడ ఆ కాలనీ అంతా మధ్యాహ్నం చాలామంది పనిలోకి వెళ్ళిపోయి ఎవరు లేరు. ఒక ముసలం కూర్చుని మా ఏరియాలో బత్తాకాయలు ఉంటాయి, ముసంబి చీనీ బత్తాయి అంటారు కదా, ఆ బత్తాకాయలు బుట్ట కడతారు మా ఏరియాలో. ఆ బుట్టలు అల్లుతుంది అమ్మాయి, ఆ ముసలావిడ, పెద్ద ఆవిడకి ఆవిడ ఫీలింగ్ చూసిన కళ్ళారానే ఒక దేవుడు ప్రత్యక్షమైపోతే ఎలాగుంటుందో ఆ ఫీలింగ్, ఆ ఎక్స్ప్రెషన్ నేను చూశాను. ఇంట్రామరావు గారు అలా వచ్చేసి ఎదురుకుండా కూర్చున్నాడు వచ్చి ఆవిడకి ఎదురుకుండా. అసలు ఆవిడికి మహాపిచ్చి, మా ఊరంతా టీడీపీ వాళ్ళే 90%. అటువంటిది ఆ ఎదురుకుండా కూర్చునేవాడికి అసలు ఆవిడకి బొరబాడైపోయి బోరు నేడ్చేసింది, ఆనందం తట్టుకోలేక. అప్పుడు మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటే అప్పుడు ఈ వాటర్ బాటిల్స్ ఏం లేదు, టకారమైన కొండలో ముంచి చెమ్ము నీళ్ళు ఇచ్చేసింది. తాగేసాడు. అల్యూమినియం చెంబు, స్వచ్ఛ చెంబులు ఉంటాయి కదా, ఆ చెంబుతోటి కొండలో నీళ్ళు ముంచి ఇచ్చింది. ఆవిడ ఎత్తుకుని తాగేసాడు. ఆయన ఇది మినరల్ వాటర్ కావాలి, లేకపోతే ఏదో ఫ్లాస్క్లో పెట్టుకునే వాటర్ మరసెంబుల్లో ఏం కాదు, శుభ్రంగా తాగేసాడు. ఏంటి అప్పుడు దారిలోకి వచ్చింది. ఈ లోపల జనం చేరారు మెల్లగాను. అడిగాడు, నీకు ఏం కావాలి, ఏంటి, ఎలా ఉంది, నీకు రేషన్ గేషన్, నీకు 35 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు అప్పుడు. వృద్ధాప్య పెన్షన్ 35-50 కానీ ఇచ్చేవారు. ఈయన ఇచ్చాడు ఫస్ట్. ఒంటరి మహిళలకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవాడు ఈయన. ఆ పెన్షన్ వస్తుందా, నీకు రేషన్ బియ్యం వస్తున్నాయని అడిగితే, వస్తున్నాయి బాబాయ్ అంటారు, వస్తున్నాయి బాబాయ్, బియ్యమే సరిగ్గా ఎత్తలేదు అన్నారు. పాపం ఆడు బాగానే ఎత్తాడు మామూలు రేషన్లో ఆయన. కానీ అనగానే వెంటనే పిలవన్నారు. ఆయన పిలిచారు. ఆడు కాళ్ళు గజ వణికెత్త వచ్చాడు. మామూలుగానే వాళ్ళకి భయం వేస్తుంది. ఎందులోనూ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి, ఆ ఎదురు కూడా తన మాట రావట్లేదు. కంగారు పడకో, ఇక్కడి నుంచి జాగ్రత్తగా, అంటే ఏదో గొప్ప కోసం చర్యలు తీసుకున్నామని ఓవర్ యాక్షన్ చేయకుండా అతను కూడా చెప్పి అతని పరిస్థితిని గ్రహించి జాగ్రత్తగా ఇక నుంచి ఇటువంటి కంప్లైంట్ మళ్ళీ వస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించి వదిలిపెట్టాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అక్కడ ఎందుకు వచ్చాడు ఆయన, ఎందుకని ఆ వాటర్ ట్యాంకు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, ఆ కాంట్రాక్టర్
పొరపాటు చేశాడని చెప్పేసి మా ఊరికి చెందిన ఆయన, మా జనాన్నగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కంప్లైంట్ చేశాడు. కొంచెం సీఎంఓలో ఉన్న పరిచయస్తులు కొంచెం పెద్ద బిగ్ హ్యాండ్ అది ఓకే చేస్తే, అంటే మాకు వ్యతిరేక వర్గం యాక్చువల్గానే. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ మా వర్గమే. అతను ఆ కంప్లైంట్ వల్ల ఆయన రంగంపేట వెళ్ళాల్సిన రాజనగరం నుంచి, అంటే ఆ ముఖ్యమంత్రిగా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే ప్రజా వచ్చిన కంప్లైంట్ ఫిర్యాదుల పట్ల ఆయన కన్సర్న్ మనం గమనించాలి. అక్కడ సాక్షాత్ ఆయన వచ్చి చూసి ఎవరికి చెప్పకుండా వస్తున్నానని రాజనగరం నుంచి టక్ మంది తిప్పించాడు తన కారు. ఆ రూట్ మ్యాప్ కూడా ఎంత గుర్తుందో చూడండి ఆయనకి. ఆయన ఎప్పుడో చైతన్య రాజునే వచ్చాడు సార్, ఎప్పుడో ఆయన అందరికీ గుర్తుంటాయి రాజు. ఇప్పుడున్న వాళ్ళకి బోళంత ఎలక్షన్లో బోళంత పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు ఏ ఊరు ఎప్పుడెల్లో గుర్తు అలాగే ఇప్పుడు అంతా కూడా ఉండి ఎంతో పని చేసి ఆర్థికంగానే అన్ని రకాల సాయం చేసిన వాళ్ళు కూడా ఎవరండి మీరు అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మాకు రోజు టీవీలో చూస్తారా, ఆ పార్టీ కోసం పని చేస్తున్నామో లేకపోతే మేము పార్టీ కోసం పని చేయకపోయినా వాళ్ళకి జగన్కి వ్యతిరేకంగా పని చేసాం కదా, వాళ్ళకి అనుకూలంగానే పని చేసాం కదా, అయినా సరే ఇరువుల్లో చూస్తుంటాడు ఒక్కొక్కడు నాయకులు. నాకు తెలిసి చూశాను నేను. అలాంటివి ఏమి లేవు కాబట్టి రామరావు గారు గొప్పడేడు లేవు, ఒకరోజు రాజు అవుతున్నారు. అర్థమైందండి, ఇది తేడా. ఆయన అలా వచ్చి టక్మని తిప్పించి ఆ రూట్ ఎవరు ఎలా ఇచ్చారో మ్యాప్ ఎక్కడ అడుగు తడబడకుండా డైరెక్ట్గా అడుగు వచ్చాడు ఆయన. తిరిగి మళ్ళీ మా సెంటర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వ్యాన్, ఆయన వ్యాన్ ఉంటుంది కదా, అది ఎక్కారు. అంటే వేరే వ్యాన్, చైతన్య రథం కాదు కానీ వేరే ఆయన కోసం ఏర్పాటు చేసిన వ్యాన్ ఎక్కి మీ సమస్యలు ఏంటి చెప్పండి అంటే ఇక్కడ దెబ్బలాడుకున్నారు. మళ్ళీ రెండు వర్గాల వాళ్ళు అలా చేసి అందరినీ గద్దించి ఇవన్నీ నేను చూసి వచ్చాను, వీళ్ళేమో బాగా కట్టారు అంటున్నారు, మీరు బాగా కట్టలేదు అంటున్నారు, ఇవన్నీ వదిలిపెట్టండి, నేను స్వయంగా ఇక్కడికి వచ్చాను ముఖ్యమంత్రిని మీ ఊరు, మీకు ఇంకా ఏం కావాలో అడగండి, నేనేం చేయగలుగుతానో అది చేస్తాను. అప్పుడు మా వాళ్ళు స్టూడెంట్స్ ఏమన్నారంటే, మా నియోజకవర్గం చాలా పెద్దది, కడియం నియోజకవర్గం. అప్పుడు ఇప్పుడు రాజనగరం కింద రాజమండ్రి రూరల్ కింద ఇడిపోయింది. కడియం నియోజకవర్గం కింద ఉండేటి ఇటు మా రాజనగరం మండలం దగ్గర నుంచి కడియం దాకా అసలు చాలా పెద్దది. అంటే మన ఖైరతాబాద్ లాగా పెద్దది. అప్పుడు ఈస్ట్ గోదావరిలోనే పెద్ద నియోజకవర్గం అది. చాలా చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ టీడీపీకి. అది కంచుకోట. అప్పుడు ఆయన మాకు బస్సు కావాలన్నారు. ఓ బస్సు కావాలంటే మాకు నియోజకవర్గం మొత్తం కలపడానికి. అప్పుడు ఎమ్మెల్యే మాకు ఒడ్డేపత్ర గారు ఉండేవాడు, లేదంటే కడి నుంచి గిరిజాల వెంకట స్వామినాయుడు ఇలాంటి వాళ్ళు ఎవరో ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా మాకు ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి రావాలని ఇబ్బంది ఉంటుంది. కానీ నియోజకవర్గాన్ని కలుపుతా ఓ బస్సు కావాలంటే చెముడు లంక నుంచి కోరకొండ వరకు ఓ బస్సు తెల్లారి వచ్చిందండి. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకి 2 గంటల నుంచి అంతా జరిగింది. ఆయన ఇచ్చిన ఆదేశాలు మన్నాడు పొద్దున 7 గంటలకు బస్సు వచ్చింది. అంటే ఆచరణ. ఇది ఒక విచిత్రమైన అనుభవం మాకు ఆయనతోటి. ఇది ఎన్టీ రామారావు గారి పరిపాలన దక్షత. ఆయన ఇలా ఇంకా అసలు ఆయన చరిత్ర అగాధం అండి, చదువుకోవాలంటే సాగర మదనంలో ఉంటుంది. అసలు ఎంత చెప్పుకున్నా అంత ఉండదు, ఆకాశమే హద్దు. అదే పరిస్థితి. ఆ యువ పురుషుడికి వర్ధన సందర్భంగా మనం శ్రద్ధాంజలి ఘటించడం తప్ప మనం అంతకన్నా ఏం చేయగలం. అటువంటి మీరు నగపర వీరుడు కదా. నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్ ఆ మహనీయుడు గురించి, ఆయన చేసినటువంటి ఆయన జీవిత చరిత్రలో మీకున్న అనుభూతులు అన్నీ కూడా చాలా మాతో షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.